ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి, మీ జీవితాల్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలి అనేది మన ప్రార్థన. ఈరోజు విశ్వాసంలో మనకు ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అవి తొలగింపబడాలి అనంటే ఈ వాక్యంలో మీరు పాల్గొనాలి. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రారంభించే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించండి. అనేకుల కొరకు ప్రార్థిస్తాం. వీలైతే మోకరించండి, లేకపోతే నాతో పాటు ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణమైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ వాక్యాన్ని బోధించే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను. నేను ఏది వాక్యం బోధించాలో ముందుగానే నిర్ణయించిన దేవుడివి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏ వ్యర్థమైన మాట నేను మాట్లాడకుండా ప్రభా, ప్రతి బిడ్డ ఆత్మ కదిలింపుబడలాగున, జీవితాలు మారులాగున మీరు నన్ను నడిపించి బలపరచమని మేము వేడుకుంటున్నాను. అదేవిధంగా ప్రభా, ఈ రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినేటట్టు ప్రభా, ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు, ఒక కుటుంబాన్ని మీరు ప్రేరేపించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు. వాటిలో ప్రాముఖ్యంగా తండ్రి సావిత్రమ్మ గారు ప్రభా, తన కుమారుడు అప్పలరాజు గారి కొరకే, భర్త సత్యానందం గారి కొరకే, వారి లోతైన రక్షణానుభవం కొరకే, మేరీ గోల్డ్ గారు ప్రభా, సుధీర్ గ్రూప్ 2 ఎగ్జామ్ రిజల్ట్ కొరకే, ఉద్యోగం కొరకే, పిల్లలు విజ్ఞాత రక్షణ కొరకే, ఆరోగ్యమ్మ గారి కొరకే ప్రభా, సూర్య తేజ గారి కొరకే, సుజాన్ వివాహం కొరకే, తిరుమల గారు ప్రభా, ధర్మారావు గారి కొరకే, కంపెనీ ఇంప్రూవ్మెంట్ కొరకే, అదేవిధంగా ప్రభా మార్చారావు గారి కొరకే, సూరిబాబు గారు ప్రభా తన పొలాన్ని ఆక్రమించారు, కేఎం రావు గారి కొరకై, వారి కుటుంబం కొరకై, వారి కుమార్తె వైవాహిక జీవితం కొరకై, విక్టర్ డేవిడ్ గారు ప్రభా, చిన్నమ్మ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న కోర్టు కేసు విషయాల నుంచి విడుదల కొరకే, స్వామిదాస్ మార్తమ్మ గారు ప్రభా యుఎస్లో ఉన్నారు ప్రభా, ఆత్మీయ ఎదుగుదల కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మమ్మల్ని రక్షించే దేవుడివి, మా కొరకు మా స్థానాన్ని తీసుకుని నరకయాతనను అనుభవించి పునరుత్థానుడైన దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రభా ఈ కుటుంబాన్ని, మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ నల్లి థామస్ మార్టిన్ గారు మరియు హెల్డా మార్గరెట్ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. ఈ కుటుంబం యేసు అనుచరుల పరిచర్యను ఎంతగానో ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే దేవుడు ఈ లోకంలో ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం గ్రహించి ప్రభా వారి కుమారుణ్ణి ప్రభా నల్లి మార్టిన్ జోయల్ని ప్రభా సేవకి సమర్పించుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నల్లి మార్టిన్ జోయల్ని, అదేవిధంగా కోడలు స్నేహిత షారోన్ని, వారికి ఇచ్చిన గొప్ప బహుమానం నల్లి బెనయ మైసన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా థామస్ మార్టిన్ అన్నకి, హెల్డా మార్గరెట్ అక్కకి ఇచ్చిన కుమార్తె నల్లి మార్టిన షారన్ కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ కుటుంబం మిమ్మల్ని నమ్ముకొని రక్షింపబడింది. అనేకులు ఈ రక్షణ సువార్త ద్వారా వారు కూడా రక్షింపబడాలని ప్రేరేపణ బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం ఆజ్ఞ, భయపడకము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం సూక్తి, మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మీరు మేధోపరమైన ఆత్మహత్య చేసుకోరు, మీరు మీ మనస్సులో క్రీస్తు దగ్గరికి వస్తారు. When you come to Jesus Christ, you don't commit intellectual suicide, you come to Christ with your mind. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యాన్ని ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి కోట్లాది ప్రజలు వారిని రక్షించే దేవుడు ఉన్నారని తెలియజేసిన మా ప్రియులు మా ఆప్తులు నల్లి థామస్ మార్టిన్ గారు, అక్క హెల్డా మార్గరెట్ గారు, వారి కుమారుడు నల్లి మార్టిన్ జోయల్, కోడలు స్నేహిత షారన్, మనవడు నల్లి బెనయ మైసన్, వారి కొరకే వారిద్దరూ ప్రభా థియాలజీ చేస్తున్నారు. సదరన్ బ్యాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీలు కెంటికీలో ప్రభా వారు సంపాదిస్తున్న బైబిల్ జ్ఞానం బట్టి ప్రభా వారి జీవితాలు అనేకులకి ప్రేరేపణగా, అదేవిధంగా వారి సేవా పరిచర్య అనేకులకి దేవుడు రక్షకుడని తెలియజేసే విధంగా వారిని ఒక బలమైన పాత్రగా వాడుకోమని బ్రతిమలాడుతూ, అదేవిధంగా థామస్ మార్టిన్ అన్న, హెల్డా మార్గరెట్ అక్కకి ఇచ్చిన కుమార్తె మార్టినా షారోన్ని కూడా మీరు దీవించి ప్రభా మాస్టర్స్ కంప్లీట్ చేసి ఆ బిడ్డ పట్ల మీ ఉద్దేశాన్ని నెరవేర్చి
ప్రభువా మీరు నడిపించమని ఈ వాక్యాన్ని బోధించే ముందు నాతో మాట్లాడి నా ద్వారా మాట్లాడి విన్న ప్రతి బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడి రక్షణలో నడిపింపబడులాగున మీరే సహాయపడి బలపరిచి నడిపించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? ఈ పక్కనున్న వీడియోని చూస్తుండండి. దేవుడు మనం ఎంత ధన్యత చేసుకున్నాం. ఈ ప్రాంతము మన ముంబై అనగా ఆర్థిక రాజధానిగా భారతదేశంలో పిలువబడే ముంబై ప్రాంతాన్ని డ్రీమ్ సిటీ అని పిలువబడేది. అనేక సినిమా తారాలు కానీ పొలిటీషియన్స్ కానీ అనేక మంది వ్యాపారవేత్తలు ధనవంతులు లోకంలో ఉన్నవారు ఉండే ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి దుస్థితి కలిగిన ప్రాంతంలో యేసు అనుచరులు, మన ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని పరిచర్య ఈ ప్రాంతానికి అక్కడున్న బ్రదర్ డానియల్ అంకుల్ గారు మరియు వారి కుమారుడు ఇమాన్యుయల్ గారు ఆహ్వానం మేరకు యేసు అనుచరుల తరఫు నుంచి జాన్ స్పర్జన్ గారు, అదేవిధంగా భక్తి సింగ్ అని నేను అన్నయ్య గారు మేము కలిసి ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాం. మా కళ్ళల్లో నీళ్లు వచ్చేసి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బ్రతుకుతున్న ఇవి చూస్తున్నప్పుడు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, అక్కడున్న వారు చెప్తున్న మాట, ఉదయకాలం 5 గంటల నుంచి 12 గంటల వరకే అంటే బాత్రూమ్స్ ఉంటాయి, తర్వాత ఇంకా బాత్రూమ్స్ క్లోజ్ చేసేస్తారు అని అన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అడిగాను, ఎవరికైనా మోషన్స్ కానీ కడుపులతో ఇబ్బంది ఉంటే ఏంటంటే ఏం చేయలేమండి. మరి ఇంట్లో బాత్రూమ్స్ ఉండవా అంటే ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండదు. ఒక మారుతి 800 కార్ అలాంటి స్థలము వారికి ఇల్లు, వెంటిలేషన్ లేదు, ఏది లేదు. మీరు వీడియోస్ చూస్తుంటే మీరు నా కళ్ళలో నీళ్ళు వచ్చేసి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదించి దీవించినప్పుడు ఇలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాలి, ఇలాంటి వారికి సువార్త చెప్పాలి, ఇలాంటి వారిని మనం రక్షణలోకి నడిపించాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసు అనుచరుల పరిచర్య ఈ విధంగా ముందుకు వెళ్తుంది అంటే దేవుని కృప, మీలాంటి వారి ప్రార్థన. కాబట్టి ఈ విధంగానే ప్రార్థించండి, ప్రోత్సహించండి. జోషన్న గారు ఏ విధమైన ఉద్దేశంతోనైతే ఈ పరిచర్యను ప్రారంభించారు, ఆ ఉద్దేశాన్ని మేము ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆశీర్వదింపబడ్డారు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండండి అన్నది నా మనవి. మాకు సహాయం చేయండి అనేది కాదు, మేమేదో గొప్ప పని చేశామనేది కాదు, కానీ కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి, బాత్రూమ్స్ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కడుపు ఇబ్బంది కలిగినప్పుడు, మోషన్స్ వచ్చినప్పుడు వారి పరిస్థితి. ఆ చర్చిలో కూడా, మేము వెళ్ళిన చర్చిలో కూడా బాత్రూమ్ లేదు. చిన్న ఇంతే ఒక రూమ్ ఉంటే కమోడ్ లేదు, బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ, కేవలం ఒక చిన్న హోల్ పెట్టి అయ్యగారు ఇక్కడే పోసుకోవాలి, లేకపోతే ఇక్కడ బాత్రూమ్ కడితే ఇల్లీగల్ అని చెప్పి అని అన్నారు. కానీ దేవుడు ఆయనకి ఎంతో వందనాలు, పాదాభివందనాలు. ఇలాంటి ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పే అవకాశాన్ని అనుగ్రహించారు. మా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ధైర్యాన్ని తెస్తుంది, మీ ప్రార్థననే మా జీవితాలు ఇంకా ఉత్సాహం తెస్తుంది, దేనికైనా ముందుకు వెళ్ళి దేవుని సువార్త చెప్పాలని. కాబట్టి ప్రార్థించండి, ప్రోత్సహించండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడ చూసినా ఎగ్జామ్స్ టెన్షన్లోనే ఉన్నారు. మీరు బాధపడకండి, దేవుడి యందు నిరీక్షణ కలగండి. నేను చెప్పే మాట, ఎగ్జామ్ కిట్లు, పెన్నులు, పలానా బైబిల్లో పెట్టడాలు ఇవన్నీ చేయకండి. కష్టపడండి. ఆ కష్టంలో దేవుడి యందు విశ్వాసం, నిరీక్షణతో మీరు జీవించండి. అద్భుతమైన ఫలితాలు దేవుడిస్తారు. పెన్ను నమ్ముకొని ఎగ్జామ్ రాయడము, హాల్ టికెట్ని తీసి బైబిల్లో పెట్టుకొని ఎగ్జామ్ రాయడం బట్టి ఏమీ కాదు. కష్టపడండి, ప్రార్థన చేసుకోవాలి. నేను తప్పు అనట్లేదు. ప్రార్థన, ఎగ్జామ్లో హాల్లో కూర్చొని ఎగ్జామ్ మీద పేపర్పై పెన్ను పెట్టే ముందు ప్రార్థన చేసుకోండి. మీరు చదువుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఎగ్జామ్ అయిపోయాక, దేవా నాకున్న జ్ఞానంతో రాస్తాను మీ చేతిలో పెడుతున్నాను ప్రార్థన చేసుకోండి. పడే కష్టం దేవుడు చూస్తున్నారు. అలా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. కానీ ఈ రోజుల్లో చాలామంది చేసుకునే అపార్థం, మిస్అండర్స్టాండింగ్ ఏంటిదంటే, ఈ విధంగా కిట్లు తీసుకొని, పెన్లు తీసుకొని, హాల్ టికెట్ బైబిల్లో పెట్టి ప్రార్థన చేస్తే నేను పాస్ అయిపోతాను అని ఒక మిస్అండర్స్టాండింగ్, ఒక అపోహలో, ఒక అపార్థాలలో జీవిస్తున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో చాలామంది కుటుంబాలు కూడా ఉన్నాయి. తొందరగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే వాడు నన్ను హేళన చేస్తున్నాడు అనే మిస్అండర్స్టాండింగ్ కొన్ని సందర్భాల్లో చూసి మన జీవితాల్లో మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇంకా బాధాకరం ఏంటిదంటే,
చూసినప్పుడు అడగకుండా కూడా మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటాం. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? ఈ వీడియోని చూడండి. ఒక డెలివరీ బాయ్ ఒకరు ఏదో ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఆర్డర్ చేసిందే ఈ డెలివరీ బాయ్ కూడా తాగుతున్నాడు. తను ఏం చేయాలి? తనో పురుషుడో స్త్రీ ఎవరో వారు ఏం చేయాలి? అడగాలి. నేను ఆర్డర్ చేసింది ఏది అని అడగాలి. అడగట్లేదు. వాడు తాగుతున్నాడు, వాడి చేతుల్లో ఏ కవర్ లేదు అనగానే చెంప చల్లు అనేసింది. అతను ఏం చేస్తున్నాడు? ఏడ్చుకుంటూ వెళ్ళి తీసుకొని వస్తున్నాడు. ఈరోజు చాలామంది చేసే తప్పది. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ మనకు వస్తే కూర్చొని క్లియర్ చేసుకునేది పోయి మనం ఆ మిస్అండర్స్టాండింగ్స్కి లోనైపోయి ఏదో ఊహలో బ్రతికేస్తూ వారి మీద కక్ష కోపాలు పెట్టేసుకొని మనం బ్రతుకుతుంటాం. ఈరోజు యేసుప్రభు వారిని కూడా 3 మేకలు ఆపలేడా? ఫలానా దేవుడా? నాయనా తండ్రి, ఆయన దేవుడు మనిషి రూపంలో వచ్చాడు. మనిషి రూపంలో ఉన్నప్పుడు గెత్సెమని తోటలో అయ్యో ఇది భరించలేని పరిస్థితిగా ఉంది, కానీ నీ చిత్తం నెరవేరాలి దేవా అనే విధంగా మానవాళి పాపాన్నంతా మోసాడు ఆయన. కానీ మనిషిగా మనం చేసేది 3 మేకులు ఆపలేడు ఫలానది. 3 మేకుల దగ్గర ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు, కానీ పునరుద్ధానుడయ్యాడు అనేది మాట మాట్లాడు. దానికి ఆధారాలు ఏవి? నీ జీవితంలో ఈ వాయువు పీల్చుకుంటున్నావు, ఈ గాలిని పీల్చుకున్నావు, ఆధారం నువ్వు బ్రతుకున్నావు. నువ్వు నేను బ్రతుకున్నాం. ఈ గాలి ఉందంటే దేవుడు ఉన్నట్టు. ఆ దేవుడు యేసుప్రభువారని మనం నమ్ముతున్నప్పుడు మళ్ళీ ఆధారాలు. ప్రతిరోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని భార్యను భర్తను అడుగుతామా? అడగము కదా. ఈరోజు నీ నా జీవితాల్లో గ్రహించాలి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ బట్టి మనుషుల మధ్య ఏ మతమైనా ఆ యూనిటీ హార్మనీ అనేది దెబ్బతింది. కాబట్టి అపార్థాలలో బ్రతకకుండా ఎగ్జామ్స్ విషయంలో కానీ, సంబంధాలలో విషయాల్లో కానీ, విశ్వాస విషయాలలో ఏ అపార్థాలలో బ్రతకకుండా దేవుడి యందు విశ్వాసంతో నిరీక్షణతో ప్రార్థన చేసి కష్టపడండి. దేవుడు మీ జీవితాల్లో సమస్త మీరు నిరీక్షించిన ఫలితాలు దేవుడు మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆ కార్యం జరగాలని మీ ప్రియతమాన్న అనేకుల ఆత్మీయ తండ్రి అనేకుల జీవితాల ఆయన వాక్య పరిచర్య ద్వారా జీవితం ద్వారా ప్రేరేపించి బైబిల్ మొత్తాన్ని వచనం వెంబడి వచన ధ్యానాలు చేసి పూర్తి చేసి, టీవీలో కూడా అనేక గ్రంథాలు వచనం వెంబడి వచన ధ్యానాలు పూర్తి చేసి ఈరోజు యేసు అనుచరులని కుటుంబంను ఈ సంస్థని స్థాపించిన జోషణ గారు స్థాపించిన యేసు అనుచరుల కుటుంబం మీ కొరకు ఉంది. మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో సభ్యుల్లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే మేము ఉన్నాము అనేది మీరు మరవకండి. ఎందుకు తెలుసా? మీరు ప్రార్థన అవసరాలు ఇచ్చి మర్చిపోతారు. మీ జీవితంలో కార్యం జరిగితే చెప్పరు, జరగకపోయినా మాకు చెప్పకపోయినా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఏదో ఒక రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేస్తారు, ఫలానా వారి జీవితంలో కార్యం జరిగి. ఎందుకు తెలుసా? 4 పూటలు మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలో మా పరిచర్యలు ఉన్న సేవకురాలు అందరం కలిసి చేస్తుంటాం. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాము? కోవిడ్ నుంచో యూట్యూబ్ నుంచో కాదు, వచ్చినప్పుడు 25 సంవత్సరాలుగా, అనగా రేడియోలో ఉన్నప్పటి నుంచి, టీవీ ఛానల్స్ కూడా అంతగా లేనప్పటి నుంచి ఈ ప్రార్థన పరిచర్య మేము చేస్తున్నాం. కాబట్టి దేవుడు మీ జీవితాల్లో ఏ అపార్థాలు ఉన్నా తొలగించి, ఏ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా తొలగించి, దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మీరు పెట్టుకుంటే ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్రాస్ అని మాట అంటుంటారు. నూతన నిబంధనలో జరిగిందంతా పాత నిబంధనలో ముందే ప్రవచనాత్మకంగా తెలియజేయబడింది అనేది మనం గ్రహించాలి. ఇక్కడ యేసు ప్రభువారిని ఈ విధంగా తండ్రి అయిన దేవుడు ప్రవచనాత్మకంగా చెప్పిన మాటలు ఎవరు నమ్మెను అనే మాట ప్రశ్న అక్కడ ఉన్నప్పుడు, ఎందుకు నమ్మట్లేదు అంటే వారు ఆశించినట్టు వారు అక్కడ పరిస్థితులు లేవు కాబట్టి వారు నమ్మట్లేదు. దానిని బట్టి వారు తిరస్కరిస్తున్నారు అనేది కూడా మనం గ్రహించాలి. ఈరోజు మనం గ్రహిస్తే 4వ వచనం 5వ వచనాన్ని మనం గ్రహిస్తే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది. ఈ 4-5 వచనాలలో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే యేసు ప్రభువారిని చూసినప్పుడు ఆయన శిక్ష పొందుతున్నాడు,
లేకపోతే ఆయన చేసిన తప్పులు బట్టి శిక్ష పొందుతున్నాడు, ఆయన అల్లరు సృష్టించాడు, లేకపోతే ఆయన మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు, సాతానుడి ద్వారా శిక్ష పొందాడు కాబట్టి ఈ విధంగా ఉన్నాడు అనే మాటలు చాలామంది మాట్లాడుతుండొచ్చు. ఆ రోజుల్లో కూడా ఆ విధంగానే చాలామంది ప్రవర్తించారు, ఆలోచించారు కూడా. కానీ ఈ రోజుల్లో మన జీవితాల్లో మనం గ్రహిస్తే, ఈ 4-5 వచనాల పరంగా మనం గ్రహిస్తే, ఆయన గాయాల ద్వారా స్వస్థత అనే మాటలు మనం వింటుంటాం. ఎస్, ఆయన గాయాల ద్వారానే స్వస్థత ఉందా? ఆ కాలంలో మీరు ఆలోచించండి, లేకపోతే ఈరోజు మనం ఆలోచించండి. ఆయన నీడలో స్వస్థత ఉంది, ఆయన తలంచుకుంటే స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన వాక్యంలో స్వస్థత ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు శారీరక స్వస్థతపైయే ఉంటున్నాం? ఎస్, ఆయన సమస్త గాయాల ద్వారా మనకు స్వస్థత ఉంది. శారీరక స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి మనం ఒక రోగం కలిగి ఉన్నాం. ప్రతి మనుషుడు ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఆ రోగం ఏంటిదో తెలుసా? పాపము. గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు హీల్ ద డిజీజ్ ఆఫ్ సోల్ అనేది మనం గ్రహించాలి. యేసయ్య ఈ లోకంలోకి వచ్చింది మనిషి పాపం అనే వ్యాధితో బాధపడుతున్న వాడిని స్వస్థపరచడానికి అనేది మనం గ్రహించాలి. ఆ గ్రహింపు లేకుండా మనం అపార్థం చేసేసుకొని, కొంతమంది చెప్పేది కూడా ఆయన గాయాల ద్వారా స్వస్థత ఉంది కాబట్టి మీరు నమ్ముకోండి, ఇది చేయండి అది చేయండి అనే విధంగా మాట్లాడుతుంటారు. కానీ ఆయన గాయాల ద్వారా ముందుగా మనకు కలగవలసిన స్వస్థత పాపం నుంచి అనేది మనం గ్రహించాలి. ఎస్, ఆయన స్వస్థత కలిగిస్తారు, ఆయన యందు నమ్మకం కలగడంలో. కానీ ముందుగా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, పాపము అనే వ్యాధి నుంచే ఆయన ప్రముఖంగా స్వస్థత కలిగించే దేవుడు అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో మీరు గ్రహిస్తే, ఆయన మనిషికి ఉండవలసిన సమస్త లక్షణాలు ఆయన తీసుకున్నాడు. ఆయన భారాన్ని మోసే విధంగా, ఆయన జీవితంలో కన్నీరు కార్చే విధంగా సమస్తాన్ని ఉండి ఆయన గమనిస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, అనగా యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు మనం గ్రహిస్తే, ఆయన ఆ చెట్టుపై వేలాడ్చబడ్డారు. పాపం లేని వ్యక్తి పాపాన్ని భరించి ఆ చెట్టుపై వేలాడ్చే విధంగా ఉన్నారు అనంటే, మనిషి ఏ విధంగా శోధింపబడతాడో, ఏమేమి చేస్తాడో అవన్నీ ఆయన భరించారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తే, ఆయన పరమవైద్యుడు, యేసయ్య పరమవైద్యుడు. ఈ పాపం అనే రోగం స్వస్థపడాలి అనంటే దానికి ఉన్న మందు ఏంటిదో తెలుసా? పాప క్షమాపణ. Christ is a great physician, and to heal the sin, the only solution is forgiveness, and that forgiveness is through Christ. పాప క్షమాపణ అనేది పాపం అనే రోగాన్ని తొలగిస్తుంది, స్వస్థపరుస్తుంది. ఆ పాపం అనే రోగానికి ఉన్న మందు పాప క్షమాపణ. ఆ పాప క్షమాపణ కేవలం క్రీస్తు ద్వారా మన జీవితాల్లో కలుగుతాయి అనేది మనం గ్రహించాలి. ఇక్కడ వచ్చే వరకు ఆయన మోసింది, ఆయన గాయాలు కలిగింది మన జీవితాల్లో ఆ పాపం నుంచి స్వస్థత కలగడానికి. ఆయన రక్తము గార్చింది మన జీవితాలు, ఆయన రక్తంలో కడిగింపబడి మనం పరిశుద్ధపరచబడడానికి అనేది మనం గ్రహించాలి. దీని ద్వారానే మన జీవితాల్లో క్షమాపణ, పాప క్షమాపణ మనం పొందుకోగలుగుతాం అనేది గ్రహించాలి. దెర్ ఇస్ నో అదర్ వే. పాప క్షమాపణ పొందుకోవాలంటే ఆయన రక్తంలో కడిగింపబడాలి. ఆయన గాయాలు దేని కొరకు పొందారో ఆయన గాయాల ద్వారానే మన జీవితాల్లో స్వస్థత ఉంది. మరణము లేనిదే, రక్తము చిందించనిదే పాప క్షమాపణ లేదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. ఈ రోజుల్లో మీరు గ్రహించండి, క్షమాపణ అనేది చాలా పాత మాటలాగా అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు మీరు గ్రహించండి, మనకెవరు శత్రువులు ఉన్నారో ఇరుగు పొరుగు వారికి తెలిసేది. మన శత్రువులు ఎవరు అనేది ఇరుగు పొరుగు వారికి తెలిసేది. కానీ ఈ రోజుల్లో మన శత్రువులు ఏదో ఎవరికి తెలియదు. బాధాకరం ఏంటో మనకు కూడా తెలియదు మన శత్రువులు ఎవరు. ఎందుకనంటే మన అనేవారు, నాళ్ళనేవారు మనతోనే ఉంటూ మనకు శత్రుత్వంలో ఉండి మన గురించే చెడు మాట్లాడేవారుగా ఉంటారు. అవసరం అయ్యేంత వరకు, మనతో లాభం ఉన్నంత వరకు మనతో నుండి ఎవరో తెలియదు. ఈ రోజుల్లో చేసే తప్పేంటితో తెలుసా? మనం గాయపరిచేది ఒకరిని, క్షమాపణ వచ్చి అడిగేది దేవుడిని. దేవుడిని అడగొద్దని అనట్లేదు, ఎవరినైతే గాయపరుస్తామో వారిని అడుగుతున్నామా క్షమాపణ? మీరు ఆలోచించి, అందుకే 2 క్షమాపణలు ఉన్నాయి.
బాధ పెట్టిన వారిని క్షమాపణ అడగాలి, దేవుడి దగ్గర కూడా వచ్చి మనం క్షమాపణ అడగాలి. కానీ మనం చేసే తప్పేంటిదంటే వారిని గాయపరుస్తాం, వారిని తిరస్కరిస్తాం, వారి జీవితాల్లో వారిని హేళన చేస్తాం, అవమానపరుస్తాం, ఆశించినట్టు జీవితం లేకపోతే వారిని వదిలేస్తానికైనా ఉంటాం, దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతుంటాం. ఎంత బాధాకరం. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత, సమస్త వ్యాధులను ఆయన తీసుకున్నాడు. ఎస్, ఆల్ ద ఫిజికల్ డిజీజెస్. ఆయన నమ్ముకుంటే ఏదైనా జరుగుతుంది. కానీ ముందుగా మనం చేయవలసింది ఈ పాపం అనే వ్యాధి నుంచి మనం తొలగింపబడాలి. బ్రదర్ ఎలా అని మీరు అడిగితే, ఆయన వాక్యం విని మేము క్షమింపబడతామా అంటే ఎస్, ఆయన వాక్యం వింటే మనం క్షమింపబడతాం. కానీ క్షమింపబడాలంటే ఆయన రక్తం ద్వారా మనం కడిగింపబడాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో మీరు గ్రహిస్తే చర్చ్కి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, సండేస్ వెళ్తున్నారు, మీటింగ్స్కి వెళ్తున్నారు, మీరు క్షమింపబడ్డారా? ఆచారం చేశారు క్రైస్తవ్యాన్ని, ఆచారంగా చేసి మనం క్షమింపబడ్డామంటే కుదరదు. మన జీవితాల్లో ఆ పాప క్షమాపణ మన జీవితాల్లో కలగాలంటే క్రీస్తు రక్తంలో మనం కడిగింపబడాలి. ఆ క్రీస్తు రక్తంలో కడిగింపబడి క్షమింపబడ్డవారు ఎప్పుడైనా వాక్యానికి విధేయులుగా వారు జీవిస్తారు. దేవుణ్ణి తిరస్కరించారు. మన జీవితాల్లో మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, స్థాయి ద్వారా, ఈ దేని ద్వారా కూడా మనం ఎవరిని తిరస్కరించకుండా నమ్మకంగా జీవిస్తాం. ఆశించి దాని కొరకు నిరీక్షణ కలిగి ప్రార్థించే వారంగా మనం బ్రతుకుతాం. అలాంటి కార్యం జరగాలంటే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఫర్గివ్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. క్షమింపబడడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ క్షమాపణ అనేది దేవుడు మన జీవితాల్లో ఆయన రక్తం ద్వారా, ఆయన గాయాల ద్వారా మన జీవితాల్లో కలిగించారు. క్రీస్తు అనగానే ఒక స్వస్థత, ఒక ప్రోడక్ట్ కాదు, స్వస్థతలు చేసే దేవుడు కాదు. క్రీస్తు స్వస్థతలు చేసే దేవుడు కాదు. మీరు ఆలోచించాలి, ఆయనని దానికే పరిమితం చేయకూడదు. క్రీస్తు గాయాలు పాపం అనే వ్యాధి నుంచి స్వస్థత కలిగించడానికి, మన జీవితం అనేకులకి మహిమార్థంగా ఉండడానికి అనేది దేవుడు మన జీవితాలను అనుగ్రహించారు. ఈ మిస్అండర్స్టాండింగ్లో, ఈ అపార్థాలలో, ఈ భేద అభిప్రాయాల్లో మనం బ్రతకకూడదు. క్రీస్తు గాయాలు పాపం అనే వ్యాధి నుంచి తప్పించడానికి, ఆ పాపం అనే వ్యాధి నుంచి తప్పింపబడ్డావు. నీ జీవితంలో అసాధ్యాన్ని సాధ్యపరచునుగాక దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఒకే దృష్టిలో చూస్తావు, ఈయన నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయి, ఈయన నమ్ముకుంటే కష్టాలు పోతాయి అనేదాకా కాదు. ఈయన నమ్ముకుంటే నా జీవితమే మారుతుంది అనే విధంగా నువ్వు నమ్ముకో. దేవుడు నీ జీవితాల్లో పాప క్షమాపణ దయచేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దునుగాక. ఆయన పరమవైద్యుడు. ఆయన శారీరక స్వస్థతే కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబంగా, వైవాహిక జీవితంలో, ఆర్థికంగా, అనారోగ్యపరంగా కూడా స్వస్థత దయచేయగలిగిన దేవుడు. ఆ స్వస్థత నీ జీవితంలో రావాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలు మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలుగుతాయి. ఆయన సిలువపై ఉన్నది ఆయనను బట్టి కాదు. ఆ మిస్అండర్స్టాండింగ్ నుంచి బయటకు రండి. ఆయన సిలువపై ఉండి ఆయన గాయాలు పొందింది మనని బట్టి. ఆ గాయాలు నా పాపపు రోగాన్ని స్వస్థపరచడానికి అని నువ్వు తెలుసుకొని దేవుడి యందు పాప క్షమాపణ కలిగి నువ్వు జీవిస్తే, దేవుడు నీ జీవితాల్లో, నీ కుటుంబంలో, నీ వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి మనస్పర్ధాన్ని దేవుడు తొలగించి నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. నీ జీవితంలో ఏ మిస్అండర్స్టాండింగ్ బట్టి మీరు వేరైపోయినా, దూరమైపోయినా, క్షమించే మనసు, క్షమించే మనస్తత్వాన్ని దేవుడు అనుగ్రహించి మీ జీవితాలను తిరిగి దేవుడు కట్టునుగాక. ఆ కట్టి ఏ మనస్పర్ధాలు, ఏ అభిప్రాయాలు ఉన్నా దేవుడు తొలగించి నీ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, అతి ముఖ్యంగా నీ విశ్వాస జీవితాన్ని దేవుడి మహిమార్థంగా తీర్చిదిద్దునుగాక. ఆ కార్యం జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలను ఒప్పుకుందాం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారుతాం. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని నమ్ముచున్నాం తండ్రి. మీరే సహాయపడండి, బలపరిచి నడిపించండి. ఈ వాక్యం మీకు మహిమార్థంగా ఉందని నమ్ముచు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకున్నారో ప్రభావ, వారిని నిండుగా మెండుగా దీవించి విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాక్యం ఫలించులాగిన సహాయపడమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ వచ్చే వారం మిమ్మల్ని కలుసుకొని, అంతవరకు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలని
దేవుడి యందు విశ్వాసంతో నుండి కష్టపడండి. దేవుడు మంచి మార్క్స్ని పాస్ చేయలాగున దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. దాంట్లో సంపాదకీయంలో ఈ మాసము త్రియేక దేవుడు అనగా అనేది ఎంతో క్లుప్తంగా అర్థవంతంగా వివరించడం జరిగింది. ఈ విధంగా ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకీయం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. ఇది 7 మాటల బుక్. ఈ సందర్భంగా శ్రమదినాల సందర్భంగా లోకమంతా జరుపుకున్నప్పుడు చాలామంది తర్జన భర్జన, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, పాస్టర్లు కానీ ఎంతో తర్జన భర్జన పడుతుంటారు. దీన్ని ఎలా వివరించాలి అని. యూట్యూబ్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, కానీ ఆత్మ నడిపింపు ద్వారా మనము బయలుపరిచేది, ఆత్మ నడిపింపు ద్వారా చెప్పేవి అనేకుల హృదయాలు కదిలించే విధంగా ఉంది. కాబట్టి జోషన్న గారు 7 మాటలు 2 రీతులుగా చెప్పిన కల్వరి నుండి కనకం అనగా గోల్డ్ ఫ్రమ్ గొల్గొతా అనే ఈ పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలామంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు ఇవ్వవలసిన జవాబు, జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, 7 మాటలు, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.